వైసీపీలో ఏం జరుగుతోంది? ఓటమి తర్వాత ముఖ్య నేతలు ఎక్కడ? జగన్ ఓటమి పైన పార్టీ నేతలతో సమీక్షలు చేశారు. పార్టీ భవిష్యత్ గురించి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధం అవుతున్నారు. పార్టీ నెంబర్ 2 నుంచి వరుసగా ఉన్న ముఖ్య నేతల తీరు ఇప్పుడు సందేహాలకు కారణమవుతోంది. పార్టీ ముఖ్య నేత సాయిరెడ్డి మౌనంగా ఉంటున్నారు. జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో కోటరీ నేతల మధ్య గ్యాప్కు కారణంగా కనిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో ముగ్గురు ముఖ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో సజ్జల, ఢిల్లీలో సాయిరెడ్డి, పార్టీ వ్యవహారాల్లో వైవి సుబ్బారెడ్డి తమ హవా కొనసాగించారు. సాయిరెడ్డికి తొలుత ఉత్తరాంధ్ర, ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం బాధ్యతలను జగన్ కేటాయించారు. 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర బాధ్యతలు చూశారు. సజ్జల ప్రభుత్వం పార్టీకి అనుసంధానకర్తగా వ్యవహరించి ఫలితాల తరువాత సొంత పార్టీ నేతల విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక వేమిరెడ్డి పార్టీ వీడటంతో సాయిరెడ్డి చివరి నిమిషంలో వైసీపీ నెల్లూరు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఎన్నికల తరువాత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అప్పటి వరకు ఆ హోదాలో ఉన్న సాయిరెడ్డిని రాజ్యసభ పక్షనేతగా పరిమితం చేశారు. అప్పటి వరకు సాయిరెడ్డి లోక్సభ పక్షనేతగా మిథున్ రెడ్డి, మిగిలిన ఎంపీలతో సమన్వయం చేసుకునేవారు. వైవికి కొత్త బాధ్యతలతో సాయిరెడ్డి అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ పార్టీ ఎంపీల మధ్య ఐక్యత కనిపించలేదు. కేంద్రం వైసీపీ మధ్య సత్సంబంధాల్లో కీలకంగా వ్యవహరించిన తనను కాదని సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేతగా ఖరారు చేయడంతోనే సాయిరెడ్డి మౌనంగా ఉంటున్నారు అనే చర్చ మొదలైంది. తరచూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ పైన విమర్శలు చేసే సాయిరెడ్డి కూటమి ప్రభుత్వ నిర్ణయాలపైన ఎక్కడా స్పందించడం లేదు. పార్టీ కష్టంలో సాయిరెడ్డి వ్యవహార శైలి గురించి కేడర్లో చర్చ కొనసాగుతోంది. దీంతో అసలు సాయిరెడ్డి అడుగులు ఎటువైపు, ఆయన ఆలోచన ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.